తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారండి. సో ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల అన్నమాట. ఇక ఏ తేదీన ఈ డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, వీటితో పాటుగా ₹1,00,000 వరకు రుణమాఫీకి కూడా సంబంధించి అదిరిపోయే శుభవార్తను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 49 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి గుడ్ న్యూస్ అయితే అందించింది మన యొక్క రాష్ట్ర సర్కారు. సో ఈ వీడియోలో వచ్చేసి పూర్తిస్థాయి సమాచారం అనేది మనమైతే తెలుసుకుందాము. ఏదైతే మన తెలంగాణ రైతులకు ఎంతగా ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలను అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గతంలో మనకు ఏదైతే రైతులకు రుణమాఫీ అనేది చేయడం అయితే జరిగింది. సో రైతు రుణమాఫీ అనేది మనకు ఏ విధంగా జరిగింది అంటే ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ₹1,00,000 అనేది రుణమాఫీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 49 లక్షల మందికి పైగా అర్హులకు ఏదైతే అర్హులుగా గుర్తించినటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నాయి. అర్హులను ఎవరైతే గుర్తించాలని. సో ఈ ₹1,00,000 అనేది ఎవరికి వస్తుంది, ఎవరికి రావో, ఇటు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఎవరెవరికి పీఎం కిసాన్ డబ్బులు అనేది వస్తాయి, ఎవరెవరికి పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ కావన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మనమైతే స్పష్టంగానైతే సమాచారాన్ని అయితే ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అన్నిటికంటే ముఖ్యంగా మూడో విడతకు సంబంధించినటువంటి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు కూడా ఏ జిల్లాలలో పూర్తి స్థాయిలో ఈరోజు జమ చేయనున్నారో తెలుసుకుందాము వీడియోలో. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సమాచారం తెలుసుకోక ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఖచ్చితంగా ఛానల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది. ఈ రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి నేరుగా ₹6,000 చొప్పున రబీ సీజన్లో 1 ఎకరా పొలం నుంచి డైరెక్ట్గా 10 ఎకరాల పొలం ఉన్నవారికి మాత్రమే డబ్బులు అందిస్తుంది. అయితే ఖరీఫ్ సీజన్లో వచ్చేసి మరొక ₹6,000. సో రెండు సీజన్లలో కలిపి ₹12,000 మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతుల ఖాతాల్లోకైతే అందిస్తుంది. అయితే తాజాగా విడుదల చేసినటువంటి రైతు భరోసా నిధులలో కొత్త విధానాలు విడుదల చేశారు. సో ఈ 3 విడతల్లో రూపంలో విడుదల చేశారు. గతంలో మనకి ఒక విడతలో డబ్బుల్ని విడుదల చేసిన 1 ఎకరం పొలం కలిగిన వారికి ఒక్కరోజు, 2 ఎకరాల పొలం కలిగిన వారికి 2 రోజులు, ఈ విధంగా మనకు పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి అలా చేయకూడదని అందరికీ కూడా కలిపి ఒక విడుదల డబ్బులను అయితే విడుదల చేయాలని. సో ఒకటి రోజున 1 ఎకరం పొలం కలిగి వారికి డబ్బులు పడితే, 2 రోజున 2 ఎకరాలు కాకుండా ఒకటి రోజున 1 ఎకరా పొలం కలిగిన వారికి పడితే 10 ఎకరాలు పొలం కలిగిన వారికి కూడా ఒకటే రోజున ఒక ఎకరానికి సంబంధించిన డబ్బులను, రెండో రోజున 2 ఎకరాలకి సంబంధించిన డబ్బులు పడితే 10 ఎకరాల పొలం కలిగిన వారికి కూడా 2 ఎకరాలకి సంబంధించినటువంటి డబ్బులను రెండో రోజునే పడతాయి. సో ఈ కొత్త విధానాలతో మనకు మొత్తంగా మూడు విడతలుగా ఏదైతే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇక మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసే వారందరికీ ఈరోజు వారి రైతుల ఖాతాల్లోనైతే డబ్బులను అయితే పంపిణీయనున్నారు మూడో విడతకు సంబంధించినటువంటి నిధులు. ఇక దీంతో పాటుగా ఈ నెల చివరి ఆఖరిలోపు మరలా వానాకాల సీజన్ సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తారు. కాబట్టి సో అప్పటి నుంచి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమ్మాన్ నిధి 23వ విడత కింద ₹2,000 కూడా అప్పుడైతే జమ చేయబోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.